మరో అంశం చూద్దాం గురుగారు. ఇక మరో అంశం చూస్తే ఓకే. ఎమ్మెల్సీ కవిత గారు. ఎస్. కవిత వ్యవహారం చూస్తే కాదు ఆవిడ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఉండదు అనుకున్నారు. వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందని కొన్ని రకాల కామెంట్స్ వచ్చినాయి. అటు తిరిగి ఇటు తిరిగి మనం చూస్తే అంతిమంగా ఆవిడ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. తిహార్ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా ఆవిడకి బెయిల్ కానీ తర్వాత ఆవిడ రాజకీయ జీవితం కానీ అసలు ఏ విధంగా ఉంటుందంటారు అని అంటే ఏం చెప్తారు? కవిత గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు ఆమె జాతకములో కొంచెం గ్రహస్థితులు అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆమె ఇది కావడం అనేది జరిగింది. గతములో అవుతుంది అని అడిగినప్పుడు కొన్ని ఛానల్స్తో ఇప్పుడు ఏమీ అవ్వదు ఆమె అని చెప్పినవి కూడా ఉన్నాయి. అవును, మనం చెప్పాం ఇప్పుడు కాదు, చేయలేరు ఆమెనేమి కాదు అనేటువంటి విషయం చెప్పాం. ఎందుకు? ఎప్పుడైనా బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి ఎప్పుడూ కూడా కర్మను అనుసరించే నడుస్తుంది. కర్మ దేన్ని బట్టి? గ్రహాలను బట్టి. గ్రహాలు దేన్ని బట్టి అంటే జాతకం పుట్టుక, ఒకదానికి ఒకటి చైన్ లింక్ ఉంటుంది. అప్పుడు ఆమె గ్రహస్థితులు బాగున్నాయి. మరి అవే గ్రహాలే కదా అంటే ఉండకూడని స్థితిలోకి ఎప్పుడైతే బలహీనం అయిపోతాయో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రావటానికి మార్గం ఏమి అంటే బలమైన నాయకుడు ఉన్నప్పుడు రాలేదు. ఏమో పోనీలే అనుకునేటువంటి విధానముగా ఉన్న సమయములో కదా దీని ఉధృతి. ఇప్పుడు ఒక రాజ్యము రాజ్యకాంక్ష కోరుకునేటువంటి వాడు అవతలి రాజు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. మరి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఎట్లా ఏమవుతుంది అంటే ఆనాడు ఆమెకు బాగున్నాయి గ్రహస్థితులు, ఈనాడు ఆమె గ్రహస్థితులు అంత అనుకూలముగా లేవు. కాబట్టి మీద 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 కొంచెం ఆమెకు ఇబ్బందులు కలుగుతూ ఉండటానికి గల కారణము అది. అయితే ఇంకా కొంత సమయము ఆమె బయటికి రావటానికి పట్టవచ్చును అనేటువంటిదే ఉంది. ఇంకా కొంతకాలం పడుతుంది, కొంతకాలం అయితే పడుతుంది అనేది చెప్పగలం. గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన కొంచెము ఏదైనా ఆమె గురించి నిర్ణయము అంటే మే తర్వాత తీసుకుంటారు అనేది ఒక ఆలోచన. మే నెల తర్వాతనే ఉంటుంది.